మన కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ డ్రగ్ డిపార్ట్మెంట్ ఎఫ్డిఏ అంటే ఆహార భద్రతా సంస్థ ఉంది కదా, నిన్నటి నుండి ఒక 3 గ్రాసరీ డెలివరీస్ పైన బ్యాన్ అయితే విధించేసిందండి. అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ ఎంత కామన్గా ఎంత బెంగళూరు సిటీస్కి అయితే ఒక టైర్ 1 టైర్ 2 సిటీస్లో ఎక్కువగా యూజ్ చేసే ఈ 3 ఈ కామర్స్ ఇండస్ట్రీస్ని అంటే తాత్కాలికంగా బ్యాన్ అయితే విధించడం అయితే జరిగిపోయింది. అదేంటి ఇంత పెద్ద ఇష్యూ ఏం జరిగిందని మీకు డౌట్ రావచ్చు కదా. ఒక ఉమ్మెత్త పువ్వు గురించి అండి. మనం పూజల్లో అప్పుడప్పుడు పెడుతుంటారు కదా ఉమ్మెత్త పువ్వుని, అదే వచ్చింది తంట. ఉమ్మెత్త పండు చూసారా, దాన్ని ఆన్లైన్ గ్రాసరీస్లో అందరికీ డెలివర్ చేస్తున్నారు అని చెప్పి ఒక సీరియస్ ఇష్యూ వల్ల, అంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ లైసెన్సింగ్తో పాటు వీళ్ళు అందిస్తున్నారు ప్రజలకు అని చెప్పి, సో దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ 3 ఈ కామర్స్ వెబ్సైట్స్కి అయితే సస్పెన్షన్, టెంపరీ సస్పెన్షన్ అయితే విధించింది. వాళ్ళకి షోకాస్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అమెజాన్ అయితే ఇప్పటికైతే రెస్పాండ్ కాలేదు. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇంకొంచెం టైం కావాలి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి అని చెప్పింది. అలాగే బిగ్ బాస్కెట్ అయితే మటుకు మేము ఆన్లైన్లో నుంచి ఆ డెలివరీ ఐటెంగా తీసేస్తున్నామని కూడా చెప్పారండి. ఇంతకు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఉమ్మెత్త పండుతో ఏముంటుంది, ఎందుకు కర్ణాటక గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది కదా. అస్సలు కాదు, ఇక్కడే ఉంది. ఉమ్మెత్త పండు ఉంది చూసారా, చూడటానికి ఏదో ముళ్ళుగా ఏదో మామూలు కాయే కదా అనుకుంటారేమో. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన నాడీ వ్యవస్థకి ఎంతో ఇంపార్టెంట్ కదా. ఒక హ్యూమన్ సరిగ్గా సర్వైవ్ అవ్వాలన్నా, అతను కాన్షియస్గా ఉండి ఏదైనా చేయాలన్నా దాని మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అండి. ఆ పండు తిన్న కాసేపటికే లిటరలీ అన్కాన్షియస్ అయిపోవటము, విచిత్రంగా బిహేవ్ చేయటం, వామిటింగ్స్ లేదా కోమా స్టేజ్ కూడా వెళ్ళిపోతారు, అది దాటితే చనిపోతారు కూడాను. ఎందుకు ఇంత అని రెండు ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు, చాలా సింపుల్గా మీరే షాక్ అయిపోతారు. మన ఆంధ్రాలో ఒక యూట్యూబ్ వీడియో ఎవరో ఉమ్మెత్త పండుతో కర్రీ చేయొచ్చు అని చెప్పి వీడియో పెడితే ఒక ముగ్గురండి ఒకే ఫ్యామిలీ వాళ్ళు అమలాపురం ఎక్కడో మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్ నుంచి, అమలాపురం కూడా తెలీదు, వాళ్ళ ఆ ప్రాసెస్ని చూసి వాళ్ళు ఉమ్మెత్త పండుతో కర్రీ చేసుకున్నారు. కర్రీ చేసుకున్న తినిన వెంటనేనండి హాస్పిటలైజ్ అయిపోయి నియర్ టు డెత్ బెడ్ ఎక్కారు. ఇది ఒక ఇన్సిడెంట్ అయితే, రెండోది ఆగస్టు 11న ఈ మధ్య ఇదే కర్ణాటకలో ఏం జరిగిందంటే, గ్రాసరీస్ డెలివరీ చేసేటప్పుడు ఫ్రీ ఐటమ్స్ కింద ఈ మన ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ చెప్తుంటాయి. అలాగే ఒక ఫ్యామిలీలో ఒక గ్రాసరీ కొంటే ఫ్రీ కింద ఫ్రీ ఫ్రూట్ కింద ఉమ్మెత్త పండుని అయితే ఇచ్చారండి. ఈ ఉమ్మెత్త పండుని ఏదో ఫ్రూటే కదా అని చెప్పిన తినే వెంటనే నియర్ టు డెత్ బెడ్ రియల్లీ. వాళ్ళ పిల్లలు దీనిపైన సీరియస్ యాక్షన్గా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం వల్లే ఇది బయటకు వచ్చింది ఈ ఇష్యూ. ఇలాంటి అంటే దారుణాలు జరుగుతున్నాయి, ఇది అసలు లైసెన్సింగ్ కూడా లేదు కదా, ఇది ఎలా అసలు వీళ్ళందరూ ప్యాకేజింగ్ చేసి పంపిస్తున్నారని చెప్పి ఈ 3 ఈ కామర్స్ ఇండస్ట్రీస్కి అయితే సస్పెన్షన్ అయితే విధించడం జరిగింది. దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే, మీరు మనకి మామూలుగా ఈ మత్తు పదార్థాలు అంటే గంజాయో, వీడో, కొకైనో, ఇంకేదైనా రకరకాల మనకి బ్రౌన్ షుగరు, దాని దరిద్రాలకి 100 పేర్లు ఉంటాయి కదా ఇలాంటి మత్తు పదార్థాలకి. వీటన్నిటి అమ్మ మొగుడండి ఉమ్మెత్త పండు. దాని కాయ నుంచి వచ్చే మన పదార్థం కానీ, దాని ఆకుల్లో నుంచి వచ్చే రసం కానీ, అంటే ఇది చాలా సీరియస్గా మెడికేషన్స్లో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అంటే డాక్టర్స్ చేతనే అది ఆ తయారీలో కానీ లేదంటే వాడాలి. అంతేగాని అది కనుక చాలామంది ఏం చేస్తున్నారంటే నషా కోసం, మీ అందరికీ తెలుసు కదా, వైట్నర్స్ లిక్విడ్ తాగుతూ కూడా నషా తెచ్చుకుంటున్నారు. అలాగే ఈ పండులో కూడా ఇంత నషా ఉందని తెలిసి చాలామంది దీని బారిన పడి చనిపోతున్నారని తెలిసి ఇంత సీరియస్ ఎలిగేషన్ ఉన్నప్పుడు అసలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఎలా సేల్ చేస్తున్నారు, అసలు కొన్ని అయితే అంటే FSSAI అంటే ఫుడ్ సెక్యూరిటీ అని చూసారా, ఆ లేబుల్ వేసి మరీ అమ్మేస్తున్నారు. సో దీన్ని ఖచ్చితంగా ఎరాడికేట్ చేయాలి, ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీనివల్ల చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు అసలు ఈ మార్కెట్లో ఈ ఫ్రూట్ ఎలా వస్తుందని చెప్పి చాలా మంచిగా FDA అక్కడ ఉన్న గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ అంత తీసుకోవటం అయితే జరిగింది. మనం దీనికి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే కదా మనకి తెలిసింది, ఇలాంటి ఒక మత్తు పదార్థం మనకు తెలిసిన చుట్టుపక్కల కూడా ఉంటుంది కదా. సో ఈ కాయని దయచేసి ఎవడు తినొద్దు, తింటే లిటరలీ
డెత్ బెడ్కి రెడీగా ఉంటారు, చావుకి దగ్గరగా వెళ్ళినట్టేనండి. అసలు అంటే మిగతా ఏ మత్తు పదార్థాల నుంచైనా మళ్ళీ మనం వెనక్కి రావచ్చు మన రీహాబిలిటేషన్ ద్వారా. ఈ ఉమ్మెత్త పండు నుంచి తిన్న తర్వాత వచ్చిన ఆ నష అయితే మీరు రీహాబిలిటేషన్ కూడా పనికిరారని చెప్పి చాలా ఆన్లైన్ కన్స్యూమర్స్ దీని మీద చెప్పున్నారండి. వాళ్ళ దరిద్రమైన ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ ట్విట్టర్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో రెడిట్లో కానీ మీకు చాలా దాంట్లో పంచుకొని ఉన్నారు. సో జాగ్రత్త, మీకు తెలిసిన పిల్లలు కానీ ఎవరైనా ఎంగేజ్ పీపుల్ ఇలాంటి పండు కానీ మన ఉమ్మెత్త పండు కానీ దాని ఆకులతో ఏదైనా చేస్తుంటే ఖచ్చితంగా అడ్డుకోవాల్సినది ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మెంబర్సేనండి. సో దయచేసి ఇలాంటిని అసలు ఎంకరేజ్ చేయొద్దు. సో ఇలాంటి ఒక మంచి కంటెంట్ అయితే మనకి ఇలా బ్యాన్ చేయటం ద్వారానే మనకు తెలిసింది కదా. జనరల్గా ఎవరు అనుకోరు కదా ఉమ్మెత్త పండుతో ఏముంటుందని చెప్పి. సో చూడండి, నషా వెతుక్కోవటానికి ఎన్నో దారులు ఎత్తుక్కుంటున్నారు యువత. దాంట్లో ఈ దరిద్రం కూడా ఇలాంటిది ఒకటే. సో ఎలాగైనా ఇలాంటి దరిద్రాలకి దూరంగా ఉండాలని మన యూత్కి నేనైతే కోరుకుంటాను. ఈ వీడియో ఖచ్చితంగా చాలామందికి పనికొచ్చే వీడియో. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా మన ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది, హెల్ప్ అవుతున్నట్టు ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చారా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.